సార్ మీరు లైన్లో ఉండండి. మనతో పాటు బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రఘునందన్ రావు గారు నమస్తే భరత్ గారు. నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో నిన్న జరిగిన అటాక్స్ వేరు, ఇవాళ జరిగిన అటాక్స్ వేరు. కంప్లీట్ గా పాకిస్తాన్ అల్లకల్లోలం అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి. లాహోర్, కరాచీ, రావల్పిండి అన్ని నగరాల్లో కూడా భారత్ డ్రోన్స్ తో మా మీద దాడి చేసిందని పాకిస్తాన్ చెప్తుంది. ప్లస్ మన వాళ్ళు క్లెయిమ్ చేశారు మనం యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేశామని చెప్తున్నారు. భారతదేశం మీద పహల్గామ్ లో జరిగినటువంటి దాడి సంఘటన తర్వాత సుమారు 14 రోజుల పాటు పాకిస్తాన్ కి సరిదిద్దుకోవడానికి భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఇతవు పలికినాయి. ఇట్లాంటి టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయకండి, భారత్ చెప్తున్నటువంటి విషయంలో ఆలోచన చేయమని చెప్పేటువంటి ఒక సూచన ఇస్తూ సుమారు 14 రోజుల పాటు ప్రశాంతంగా ఉంటే ఎట్లాంటి స్పందన లేదు పాకిస్తాన్ నుంచి. అంతేకాకుండా భారత ఇంటెలిజెన్స్ చూసినటువంటి సమాచారం ప్రకారం ఇంకా భారతదేశం మీద మరికొన్ని ఉగ్రదాడులు చేసేందుకు పాకిస్తాన్ కుట్రలు పలుకుతుంది. పాకిస్తాన్ లో ఉన్నటువంటి లష్కర్-ఏ-తోయిబా, జైషే-మహమ్మద్ వంటి సంస్థలు భారతదేశం మీద మళ్ళీ ఉగ్రదాడులు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడం ఎంత అవసరమో మన మీద దాడి చేయాలనే ఆలోచన వచ్చినటువంటి వ్యక్తుల్ని నిర్మూలించడం కూడా అంతే అవసరం అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం 14 రోజులు సంయమనం పాటించి శత్రు దేశానికి, దాయాది దేశానికి అన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఎట్లాంటి సరిదిద్దుకునే చర్యలు తీసుకోకపోవడమే కాకుండా ఇంకా ఎల్ఓసి పక్కనే కమ్యూనిటీ చర్యలకు పాల్పడుతున్నటువంటి సందర్భంలో అమాయకమైనటువంటి ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తొలగిస్తున్నటువంటి మూర్ఖులకి వాళ్ళ భాషలోనే చెప్పి ఆపరేషన్ సింధూర్ పేరిట ఇద్దరు బ్రేవ్ ఇండియన్ ఉమెన్ చేత ఈ ఆడబిడ్డలను అయితే అబలలుగా భావించి వాళ్ళు పహల్గామ్ లో మమ్మల్ని కూడా చంపండి తుపాకీ ఎదురుండిపోతే మీరు పోయి మీ మోడీకి చెప్పండి అని చెప్పి వదిలిపెట్టినారు. అదే ఆడబిడ్డలు ఆదిశక్తులుగా మారి వాళ్ళు అంతం చూస్తారనేటువంటి రీతి లోపల ఇద్దరు ఆడబిడ్డల సహకారంతో భారతదేశంలో ముస్లిం మహిళలకు ఉన్నటువంటి గౌరవాన్ని కూడా చాటి చెప్తూ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ ని మళ్ళీ కొనసాగిస్తున్నామని చెప్పి ఇంకా కొనసాగుతుంది. అది అయిపోలేదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటించినట్టునే పాకిస్తాన్ అర్థం కావాలి. ముష్కర్లకు ఆశ్రయం వేయడం, ఇతర దేశాల్లో ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడం, జమ్మూ కాశ్మీర్ కి 2.5 లక్షల మంది టూరిస్టులు వచ్చి జమ్మూ కాశ్మీర్ టూరిజం ఆదాయాన్ని పెంచి అక్కడి ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసుకొని ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అక్కడ నడుస్తున్న తరుణంలో పిడికల మంది ముష్కరులు వచ్చి ఈ దేశ శాంతి సమగ్రతల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి టూరిజం విధాన్ని దెబ్బకొడదాం అనుకున్నప్పుడు తప్పకుండా ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్ని పాకిస్తాన్ ఎదుర్కోక తప్పదు. సార్, అంటే ఇది ఇప్పుడు మొన్న అయితే మనం చెప్పే ఓన్లీ టెర్రరిస్ట్ స్థావరాల మీద దాడులు చేశామని చెప్పి, బట్ ఇప్పుడు కరాచీ, లాహోర్ ఎయిర్పోర్ట్ లో వాటి మీద కూడా దాడులు జరిగాయి. ఎట్ ది సేమ్ టైం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాకిస్తాన్ ఆర్మీతో ఫైట్ చేస్తుంది. సో ఈసారి కొంచెం లార్జ్ స్కేల్లో ఉంటుందా? ఏదో ఒకసారి సర్జికల్ స్ట్రైక్స్ చేసి అన్నట్టు కాకుండా ఇది ఇంకో 10-15 రోజులు ఈ దాడులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? నాదొక విజ్ఞప్తి, భారత రక్షణ శాఖ మంత్రి సైన్యం ఇచ్చేటువంటి బ్రీఫింగ్ తప్ప ఇతరులు ఎవరు కూడా అధికారికంగా దీని మీద జనితమైనటువంటి వార్తల్ని టెలికాస్ట్ చేయడం వల్ల ప్రజలలో రకరకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. భారత ప్రభుత్వమే చెప్పింది. మనం ఒకటేంటంటే 15 చోట్ల మన మీద దాడులకు ప్రయత్నించారు కాబట్టి మనం యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేశామని చెప్పారు. అదే భరత్ గారు, వాళ్ళు మన మీదకి దాడికి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచన వల్ల మదిలో వచ్చింది కాబట్టి ఆలోచనని తుంచేయాలనేటువంటి ఉద్దేశంతో జరిగిన సంఘటనలు తప్పితే మనం ఎక్కడ కూడా అక్కడ ప్రాణ నష్టం చేయాలని, ఇంకో నష్టం చేయాలని చూస్తలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీని వాడుకొని మనల్ని డిస్టర్బ్ చేసి ఈ దేశ శాంతి భద్రతల్ని నష్టం కలిగించాలనుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా, లాహోర్ లో ఉన్నా, రావల్పిండిలో ఉన్నా, ప్రపంచంలోని ఏ కార్నర్ లో ఉన్నా వేటాడి మరి కొడతామని ప్రధానమంత్రి గారు చెప్పింది. ఆ మాటకి భారత సైన్యం కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని న్యూట్రలైజ్ చేశామని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు కొంత రిపోర్ట్ అవుతుంది కరాచీ దగ్గర కూడా ఏదో జరిగిందని చెప్పి. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే 12 చోట్ల 9 చోట్ల మా మీద దాడి జరిగింది అని చెప్పారు. మొత్తానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళది న్యూట్రలైజ్ అయిపోయింది ఒకటి. రెండోది ఆ చైనా మేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు నమ్ముకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు. పదే వాళ్ళ ఎయిర్ స్పేస్ లోకి మన డ్రోన్స్ వెళ్ళినా ఏం చేయలేకపోతున్నారు. అందుకనే సొంత శక్తి మీద కాకుండా పరాయి శక్తి మీద ఇంకెవరో సాయం చేస్తారని ఆధారపడింది. అంటే అది చైనా అయినా పాకిస్తాన్ అయినా ఆ దుస్థితి వచ్చింది. భారతదేశం
తన సైన్యాన్ని నమ్ముతుంది, తన శక్తిని నమ్ముతుంది. భారత పౌరుల యొక్క శక్తి సామర్థ్యాల మీద అత్యంతమైన విశ్వాసాన్ని మనం నమ్ముతున్నాం. అందుకని మనకు పాజిటివ్ ఫలితాలు వస్తా ఉన్నాయి. మనం ఎవరికి జరగొట్టాలని మనం చూస్తున్నాం. మన మీద చెడు తలబెట్టిన వాళ్ళకి వాళ్ళ మధ్యలోంచి ఆలోచన పోవాలని చెప్పి మనం దాడులు చేస్తున్నాం తప్ప మనం ఎక్కడ కూడా ప్రతీకార ఎట్టుతో దాడులు చేయట్లేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన తప్పును తెలుసుకొని నా దేశంలో ఏ టెర్రరిస్ట్ కి అవకాశం ఇయ్యనని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాందహార్ లో విడిపించుకుని పోయినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో జైషే మహమ్మద్ ని, లష్కర్ తోయిబని వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి తీవ్రవాదిని భారతదేశానికి ఇచ్చి తప్పైందని అంగీకరించి తీవ్రవాద స్థావరాలు లేకుండా చేస్తే ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పాకిస్తాన్ ప్రజలకు ఇవ్వడానికి అవకాశం. దేశంలో